హే గాయ్స్, వెల్కమ్ టు ఏజీ ఎవ్రీథింగ్. ఈరోజు నేనైతే ఇక్కడ నైవేద్యం కోసం అల్లం గారెలను ప్రిపేర్ చేసుకుంటున్నానండి. నవరాత్రులలో నైవేద్యంగా అల్లం గారెలని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఈ అల్లం గారెలు చాలా రుచిగా ఉంటుంది. అదేవిధంగా చాలా మెత్తగా మనం ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా మరి. ముందుగా మినపగుళ్ళను చక్కగా నానబెట్టుకొని ఒక 2 గంటలు 3 గంటలు నానబెడితే సరిపోతుంది. ఈ విధంగా నానిపోయిన తర్వాత చక్కగా రుబ్బేసుకోవాలి. ఈ విధంగా రుబ్బు చేసుకున్న తర్వాత మనం గారెలకి ఏ విధంగా రుబ్బుకుంటామో అదే విధంగా రుబ్బేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వచ్చేసి అల్లాన్ని తురుముకుంటున్నాను. మీరు చిన్న చిన్న ముక్కలుగా కూడా వేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. అల్లం తురుము వేసుకుంటే అల్లం అనేది నచ్చని వారు కూడా చక్కగా తినేస్తారు. అల్లం అనేది తింటున్నామనే ఫీలింగ్ అని కూడా అనిపించదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. కొంచెం ఎక్కువ అల్లాన్నే వేసుకోండి, ఎందుకంటే అల్లమే గారెలకి రుచిని ఇస్తుందండి. ఇప్పుడు నేను 1/2 కేజీ మినపగుళ్ళు తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా ఒక టీ కప్ సైజ్ అంతా బొంబాయి రవ్వని వేసుకోండి. అదే టీ కప్ సైజ్ అంతా బియ్యపు పిండిని కూడా వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. ఈ విధంగా రవ్వ బియ్యపు పిండి అంతా కలిసేటట్టుగా చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా కలిపేసుకొని ఈ ముద్ద పైన క్యాప్ అనేది పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ విధంగా చేసుకోవటం వలన పిండి అనేది చక్కగా నాని గారెలు అనేవి చాలా బాగా వస్తుందండి. 15 నిమిషాలు నానపెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ని వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ముందుగా పిండిని నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఈ రుబ్బులో చక్కగా తడి చెయ్యని పెట్టుకొని ఇంకొకసారి చక్కగా కలిపేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం గారెల్ని ఏ విధంగా వేసుకుంటామో ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా మేమైతే డైరెక్ట్గానే వేసేసుకుంటున్నాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆయిల్ హీట్గా ఉండేటప్పుడే గారెలను వేసుకోండి. ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. మనం వేసుకున్న గారెలు అనేవి మనం స్పూన్ కానీ గరిటె కానీ ఏది పెట్టకుండా దాని అంతటా అదే పైకి వచ్చేటట్టుగా ఉంటే గారెలు అనేవి చాలా బాగా వస్తుందండి. కొంచెం కిందకి అంటుకున్నట్లయితే నైఫ్తో వచ్చేసి ఈ విధంగా చక్కగా కలిపేసుకోండి. కొంచెం పైకి కిందకి చేసుకుంటే చక్కగా ఊడొచ్చేస్తుంది అనమాట, అసలు అంటుకోదు. ఈ విధంగా చక్కగా స్పాంజ్లా గారెలు అనేవి వస్తుంది. నేనైతే ఇక్కడ నైఫ్తోనే ఒక్కొక్కటిగా తీసేస్తున్నాను. ఈ విధంగా తీసేసుకొని టిష్యూ పేపర్ పైన వేసేసుకోవాలి. ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది టిష్యూ పేపర్ వచ్చేసి. ఈ విధంగా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత ప్లేట్లో వేసుకోండి. మిగిలిన మిశ్రమాన్ని కూడా అదేవిధంగా గారెలుగా వేసేసుకోండి. చూస్తున్నారు కదా, ఎక్కడ అనేది అస్సలు అంటుకోకుండానే గారెలు అనేవి దానంతటా అదే పైకి ఈ విధంగా తేలిపోతూ ఉంటుంది ఆయిల్లోన. ఈ విధంగా గారెలన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ప్లేట్లో తీసుకొని నైవేద్యం కోసం డెకరేట్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, ఎంతో టేస్టీగా ఉండే అల్లం గారెలు అయితే రెడీ అయిపోయిందండి. చాలా రుచిగా ఉంటుంది. చూడడానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుంది. చాలా స్పాంజ్గా కూడా ఉంటుందన్నమాట. అల్లం వేసుకున్నాం కాబట్టి ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నచ్చని వారు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మరి ఈ అల్లం గారెలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.